ఈ వీడియోలో మనం 60 సంవత్సరాల పేర్లు వెనుక ఉన్న కథను మరియు ఉగాదిని ఎందుకు జరుపుకుంటామో తెలిపే మత్స్యపురాణంలోని కథను తెలుసుకుందాం. నిరంతరం నారాయణ స్మరణలోనే ఉండే నారదుడు ఎంతటి వారినైనను మాయ చేయగల విష్ణుమాయ తనని ఏమీ చేయలేదని, తను విష్ణుమాయకు లోబడనని గర్వపడసాగెను. ఇది తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు నారదుడికి జ్ఞానోదయం కలిగించాలి అనుకున్నాడు. వెంటనే నారదుణ్ణి మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సు దగ్గరికి తీసుకుని వెళ్ళి అందులో స్నానం చేయమన్నాడు. అలా ఆ సరస్సులో దిగి స్నానం చేయగానే నారదుడు ఒక స్త్రీగా మారిపోయి తనని తాను మర్చిపోతాడు. అలా స్త్రీగా ఉన్న నారదుణ్ణి చూసి ఒక మహారాజు ఆమెను వివాహం చేసుకుంటాడు. వారిరువురికి 60 మంది పుత్రులు కలిగారు. వారికి ప్రభవ, విభవ మొదలగు అక్షయ వరకు గల నామాలతో నామకరణం చేశారు. కొంతకాలానికి ఒక యుద్ధంలో కుమారులు అందరూ చనిపోయారు. దానితో స్త్రీ రూపంలోని నారదుడు పుత్రశోకంతో దుఃఖంలో మునిగిపోయాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదునితో, ఈ పుత్రులు అందరూ 60 సంవత్సరాలు కాలచక్రంలో తిరుగుతారు అని, ఆ చంద్రార్కం వారు జనులు అందరూ తలుచుకునేలాగా 60 సంవత్సరాల పేరులుగా మారి అచిరకాలం వెలుగొందుతారని వరమిచ్చి నారదుడుకు ఆవరించిన మాయను తొలగించి, ఇదే సంసార మాయ అంటే, నువ్వు మహాభక్తుడు అని గర్వపడ్డావుగా, మరి ఇప్పుడు ఏమైంది అని హితబోధ చేస్తాడు. ఈ విధంగా మనకి 60 ఉగాది సంవత్సరాల పేర్లు వచ్చాయి. ప్రతి 60 సంవత్సరాలు పూర్తి అవగానే మళ్ళీ ఇవే పేర్లతో కొత్త సంవత్సరాలని పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుని తర్వాత ముఖ్యమైన గ్రహాలు శని మరియు గురుడు. ఈ 2 గ్రహాలు ఉన్న చోటు నుండి బయలుదేరి మళ్ళీ అదే ప్రదేశానికి తిరిగి రావడానికి 60 సంవత్సరాలు పడుతుంది. అందువలన ప్రతి 60 సంవత్సరాలకి ఒక ఉగాది పేరు మళ్ళీ వస్తుంది. ఉగాది అంటే ఆది, మొదలు అనే అర్థం. యుగం అంటే సంవత్సరం, జంట అని అర్థం. ఉత్తరాయణం, దక్షిణాయనం అనే జంటతో కూడిన సంవత్సరానికి యుగం అని పేరు. బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజున సృష్టి ప్రారంభించాడు అని పురాణాల ప్రకారం తెలుస్తుంది. సృష్టి జరిగిన రోజే ఉగాదిగా జరుపుకుంటున్నాము అని తెలిపే మత్స్యపురాణంలోని ఈ కథను తెలుసుకుందాం. పూర్వం సౌనకాది మహామునులు శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారం గురించి తెలుసుకోవడం కోసం సూతుడిని ఇలా అడిగారు. సూత, శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తడానికి గల కారణం ఏమిటి? మత్స్యావతారం గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంది, పూర్తిగా వివరించండి అని కోరుకుంటారు. దానికి సూతుడు మత్స్యపురాణంలోని ఈ కథను చెబుతాడు. నీరు ప్రాణులకు ఆధారం. అలాంటి నీటిలో నివాస స్థానం ఏర్పరచుకున్నాడు శ్రీ మహావిష్ణువు. సృష్టికి పూర్వం ఏమీ ఉండేది కాదు. అలా ఒక వస్తువు పుట్టింది. దాని నుండి మహత్తు, దాని నుండి అహంకారం, దాని నుండి గుణాలు, అక్కడి నుండి బ్రహ్మాది దేవతలు సృష్టి జరిగింది. అలాగ బ్రహ్మ సృష్టికి ముందు అంతా జలమయంగా ఉండేది. శ్రీ మహావిష్ణువు ఎటువంటి ప్రకాశం లేకుండా ఆ జల ఆవరణలో ఒక వటపత్రంలో ఉండేవాడు. బ్రహ్మ సృష్టి జరిగిన తర్వాత ఆయన వలన సమస్త సృష్టి విస్తరించింది. జలావరణములో ఆదిపరబ్రహ్మం తన చుట్టూ ఉండే నీటిని తన పొడవైన చేతులతో కలియబట్టగా నురగ పుట్టి అందులో నుంచి 2 బుడగలు లేచాయి. వాటి నుండి భూమి, ఆకాశాలు ఏర్పడ్డాయి. అలాగే భూమి మీద కొండలు, రాళ్ళు ఏర్పడ్డాయి. ఆ సమయంలో మహాపురుషుడి నుండి ఒక కమలం ఉద్భవించింది. అప్పుడు నారాయణుడు ఒక తుమ్మెద రూపంలో ఆ కమలం చుట్టూ తిరుగుతూ చివరకు అందులో ప్రవేశించాడు. తన తేజస్సును అందులో ప్రవేశపెట్టి బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఆ కమలం నుండి బ్రహ్మ 4 ముఖాలతో జన్మించాడు. బ్రహ్మ తన చుట్టూ ఉన్న నీటిని చూసి ఆశ్చర్యపడుతూ ఒక మారు ఓంకారనాదం వినిపించాడు. బ్రహ్మదేవుడికి ఏమి చేయాలో తోచక తామరతూడులోకి ప్రవేశించాడు. అక్కడ నారాయణ గర్భకుహరంలో బ్రహ్మాండమంతా సముద్రాలు, కొండలు, నదులతో కనిపించగా భయపడి మళ్ళీ బయటికి వచ్చాడు. ఏం చేయాలో తెలియక ఆ కమలంలో కూర్చొని ఉంటే అతనికి తపస్సు చేయి అనే మాటలు వినిపించాయి. అలాగ బ్రహ్మ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అప్పుడు నారాయణుడు ప్రత్యక్షమయ్యి, ఓ బ్రహ్మ, సృష్టి ఏర్పాటు చేయాలి అనే సంకల్పంతో నిన్ను సృష్టించా. కావున నీవు ఈ తపస్సు చేయడం వలన సృష్టి చేసే శక్తిని పొందావు.
ఈ ప్రకృతి అంతా నీకు సహకరిస్తుంది. ఈ ప్రకృతి సరస్వతి రూపంలో బ్రహ్మదేవుడికి కనిపించింది. బ్రహ్మదేవుడు పురుషుడు కాబట్టి ప్రకృతి పురుషుడు ఇద్దరూ ఏకం అయ్యారు. వారిద్దరి నుండి శక్తి స్వరూపిణి అయిన గాయత్రీదేవి జన్మించింది. తర్వాత బ్రహ్మ కనుల నుండి దక్ష ప్రజాపతి, మనస్సు నుండి సనత్కుమారుడు, సమస్త జాతులు, కశ్యప ప్రజాధిపతులు జన్మించారు. వీరందరూ నివసించడానికి చోటు కావలసిందని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు. వెంటనే కోటి సూర్య ప్రభలతో జలాన్ని ఇంపింపచేశాడు. అప్పుడు బ్రహ్మ భూమి, ఊర్ధ్వ, అతల, వితల, సుతలాది అధోలోకాలు 7 నిర్మించాడు. ఈ లోకాలన్నిటిలోన దేశాలు, రాజ్యాలు, నదీనదాలు, సముద్రాలు, గ్రామాలు, పట్టణాలు, చెట్లు, అరణ్యాలు మొదలగు ప్రాణులకు అవసరమైన వస్తువులు, జీవరాశులను సృష్టించాడు. ఈ విధంగా సృష్టింపబడిన జీవులందరికీ కాల ప్రమాణాలు ఏర్పడ్డాయి. ఆ జీవుల ఆయుర్దాయం 100 సంవత్సరాలుగా నిర్ణయింపబడ్డాయి. 15 రెప్పల పాటు కాలము ఒక కాష్టగా, 30 కాష్టలు ఒక కలగా, 30 కలలు ఒక ముహూర్తముగా, 30 ముహూర్తములు ఒక దినంగా, 15 దినాలు ఒక పక్షము అంటే అర్ధమాసంగా, ఇలా మానవలోక కాల ప్రమాణాలు నిర్ణయింపబడ్డాయి. ఈ విధంగా మానవులకు ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజుగా నిర్ణయింపబడింది. కృతయుగము 17,28,000 సంవత్సరాలు కాగా, త్రేతాయుగం 12,96,000, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరములు, కలియుగము 4,32,000 మానవ సంవత్సరములుగా నిర్ణయింపబడ్డాయి. ఈ 4 యుగాలు కలిసి ఒక మహాయుగంగా ఏర్పడుతుంది. 1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు, 1000 మహాయుగాలు బ్రహ్మకి ఒక రాత్రిగా నిర్ణయింపబడ్డాయి. అంటే 2000 మహాయుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక రోజు. బ్రహ్మదేవుడికి ఒక పగలు గడిస్తే ఆయనకు నిద్ర వచ్చి సృష్టి ఆపి నిద్రపోతాడు. అప్పుడు ఒక ప్రళయం వచ్చి సృష్టి అంతా నాశనం అయిపోతుంది. 1000 మహాయుగాలు గడిచిన తర్వాత బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టిని యథావిధిగా ప్రారంభిస్తాడు. ఆ విధంగా పూర్వం బ్రహ్మదేవుడు నిద్రించే సమయం ఆసన్నమైంది. అప్పుడు ఏం జరిగిందో చెప్తాను వినండి అని సూతుడు సౌనకాది మహర్షులకు ఇలా చెప్పసాగాడు. పూర్వం ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. అతను విష్ణు భక్తుడు, గొప్ప ధర్మాత్ముడు. అతను తన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా సత్యం మాత్రమే పలికేలాగా శాసించేవాడు. అందుకే అతనికి సత్యవ్రతుడు అనే పేరు వచ్చింది. ఈ మహారాజు ప్రతినిత్యము కృతమాలా నదికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉండేవాడు. ఒకరోజు స్నానం చేసి ఆర్ఘ్యము సమర్పిస్తూ ఉండగా అతని చేతిలో ఒక చేప పడింది. ఆ చేపను నీటిలోకి తిరిగి వదిలివేస్తాడు. మరలా ఆయన నీటిని చేతిలోకి తీసుకోగా మళ్ళీ చేప అతని చేతిలో కనపడి ఇలా మాట్లాడుతుంది. ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద చేపలు అన్నీ నన్ను తినడానికి ప్రయత్నిస్తున్నాయి, దయచేసి నన్ను కాపాడండి అని వేడుకుంటుంది. దాంతో ఆ చేపను మహారాజు ఒక పాత్రలో వేసి తనతో పాటు తీసుకుని వెళ్తాడు. తర్వాత రోజు ఆ చేప ఆ పాత్రలో పట్టనంత పెద్దదిగా మారిపోతుంది. అప్పుడు రాజు ఆ చేపను పెద్ద గంగాళం వంటి పాత్రలో వేస్తాడు. అది కూడా సరిపోదు. అలా రోజు రోజుకి పెరిగి పెద్దదవడంతో దానిని ఒక చెరువులో విడిచిపెడతాడు. మరుసటి రోజు ఉదయం చూస్తే ఆ చెరువు కూడా పట్టనంత పెద్దగా అయిపోతుంది. ఆ చేప రాజు చేసేదేమీ లేక ఆ చేపను సముద్రంలోకి విడిచిపెడతాడు. అప్పుడు చేప మహారాజుతో ఇలా అంటుంది, ఓ సత్యవ్రతుడా, నేను శ్రీ మహావిష్ణువుని. నేను మత్స్యావతారాన్ని ఎత్తి నీ దగ్గరకు చేరుకున్నాను. నువ్వు నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో రక్షించావు. ఇంకొక 15 రోజుల్లో ఒక పెద్ద ప్రళయం రాబోతుంది. దాంతో ఈ లోకమంతా మహాసముద్రంలో కలిసిపోతుంది. జీవులు అన్నీ చనిపోతాయి. నీలాంటి ఉత్తములు చనిపోవడానికి వీలు లేదు కాబట్టి నీవు ఒక పెద్ద నౌకను నిర్మించి అందులో మళ్ళీ సృష్టి చేయడానికి అవసరమగు ఔషధాలు, విత్తనాలు వేసుకుని సిద్ధంగా ఉండు. నీతో పాటు సప్తఋషులు కూడా ఆ నౌకలో ఎక్కుతారు. అప్పుడు నేను మీ అందరినీ మహాసముద్రంలో మునిగిపోకుండా నా నోటితో ఓడతాడును పట్టుకుని లాక్కుని వెళ్ళి ప్రళయం సమాప్తం అయ్యేంత వరకు కూడా మీకు తోడుగా ఉండి రక్షిస్తాను అని పలుకుతుంది. మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు మాటలను విని ఆ రాజు ఎంతో సంతోషించి ఆ విధంగానే అన్నీ సిద్ధం చేసుకుని ప్రళయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రళయ సమయం ఆసన్నమైంది. 12 ఆదిత్యులు ఆకాశంలోకి ప్రవేశించారు.
ఆ ఎండకు వేడికి సమస్త జీవులు నిప్పుల్లో మాడి మసైపోతూ ఉన్నారు. అగ్నిదేవుడు విజృంభించి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కొంతకాలం ఇలా గడిచాక మహావర్షం కురిసింది. దాంతో విశ్వమంతా జలంతో నిండిపోయింది. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడంతో సత్యవ్రతుడు విత్తనాలతో నిండి ఉన్న నౌక సురక్షితంగానే ఉంది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్న చేప వచ్చి పడవతాడను పట్టుకుంది. ఆ సమయంలో సప్తఋషులు పడవ ఎక్కారు. ఆ చేప వారందరూ ఉన్న నౌకను లాక్కుంటూ తీసుకుని వెళ్తుంది. 4 వైపుల మహా అంధకారం అలుముకుంది. కేవలం చేప తేజస్సు మరియు సప్తఋషుల తేజస్సు తప్ప ఎటు చూసినా చిమ్మ చీకటిగా ఉంది. ఆ విధంగా ఆ చేప ప్రళయం అంతమయ్యేంత వరకు కూడా వారందరినీ రక్షిస్తూ ఉంది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టి అంతా తిరిగి ప్రారంభించాలని ప్రయత్నం చేస్తాడు. బ్రహ్మ నిద్రలేచేసరికి సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను అపహరించుకుని పోతాడు. సోమకాసురుడిని హయగ్రీవుడిగా కూడా పిలుస్తారు. ఇతను కశ్యప మహాముని ధను దంపతుల కుమారుడు. రాక్షసరాజైన సోమకాసురుడు దానవుల కంటే మానవులకు సద్గతులు ఎందుకు కలుగుతున్నాయా అని, కారణం ఏమై ఉంటుందా అని శోధించి వేదముల వలననే మానవులకు సద్గతులు కలుగుతున్నాయని గ్రహించాడు. రాక్షస జాతిని ఉద్ధరించడానికి హయగ్రీవుడు నిశ్చయించుకుంటాడు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి అందించిన 4 వేదాలను మానవులకు చెందకూడదని భావిస్తాడు. ఆ 4 వేదాలే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వాటిని బ్రహ్మదేవుడు నిద్రపోతూ ఉండగా దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు. నిద్రలేచిన బ్రహ్మదేవుడు వేదాలు లేకుండా సృష్టి చేయడానికి శక్తి సామర్థ్యాలు సరిపోకపోవడంతో శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు బ్రహ్మ ముందు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మహావిష్ణువుతో, స్వామి, నీకు తెలియనిది ఏమీ లేదు. దేవాదిదేవ, నీ వల్లనే ఈ లోకాలన్నీ పుట్టి పెరిగి తిరిగి నీలోనే కలుస్తున్నాయి. నేను నిద్రలేచే సమయానికే సోమకుడు అనే రాక్షసుడు నా దగ్గర ఉన్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాచాడు. వేదాలు లేకుండా సృష్టి చేయడం వీలు కాదు కాబట్టి వాటిని వెనక్కి సంపాదించి తనను అనుగ్రహించమని కోరతాడు. అప్పుడు బ్రహ్మదేవుడితో శ్రీ మహావిష్ణువు ప్రేమగా, నువ్వు విచారించవద్దు. నేను ఈ మత్స్యావతారంలోనే వెళ్ళి ఆ రాక్షసుడు సముద్రంలో ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకుని వేదాలను తిరిగి సంపాదించి నీకు అప్పగిస్తాను అంటూ సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతాడు శ్రీ మహావిష్ణువు. ఆ సోమకుడు ఆ వేదాలను ఆహార పదార్థాలుగా భావించి మింగేస్తాడు. కానీ అతనికి మాత్రం ఆకలి తీరలేదు. ఆహారం కోసం సముద్రం అంతా వెతుకుతూ చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని చూసి తనని మింగేయాలని ప్రయత్నిస్తాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు సోమకాసురుడు మధ్య కొన్ని సంవత్సరాల పాటు భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కోరలతో ఆ రాక్షసుని పొట్టను చీల్చి సంహరిస్తాడు. అతని కడుపులో ఉన్నటువంటి ఆ వేదాలను ఒక దక్షిణవర్త శంఖమును తీసుకుని ఆ వేదాలను అందులో పెట్టి బ్రహ్మదేవుడి వద్దకు చేరుకుంటాడు. శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్న వేదాలను చూసి బ్రహ్మదేవుడు సంతోషిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడిని సృష్టి ప్రారంభించమని ఆజ్ఞాపిస్తాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజున సృష్టిని ప్రారంభించడంతో కొత్త యుగం ప్రారంభమవుతుంది. కావున ఈ రోజున ఉగాదిగా జరుపుకుంటాం.